నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 5 రోజులు సెలవుల నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క కుటుంబాలతో, స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడపడానికి విదేశాలకు బయలుదేరి వెళుతూ ఉన్నారో, ఒకేసారి 5 రోజులు సెలవులు రావడంతో అయితే కువైటీ ప్రజలు తమ యొక్క ట్రిప్పునైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తూ ఉన్న ఏజెన్సీలు కువైట్కు వచ్చే మరియు బయలుదేరే ప్రయాణికుల కదలికలను నిర్వహించడానికి తమ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉన్నట్లు వెల్లడించాయి. అలాగే కువైటు జాతీయ దినోత్సవ సెలవులలో 2,25,500 మంది కువైట్ విమానాశ్రయం గుండా ప్రయాణిస్తారని చెప్పి ఇటీవల గణాంకాలు వెల్లడించాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్పోర్ట్ లో పనిచేసే ఏజెన్సీలచే తయారు చేయబడిన గణాంకాల కాపీని స్థానిక మీడియా విడుదల చేసింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 1, 2025 వరకు 1691 విమానాలలో మొత్తం 2,25,500 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని చెప్పి, అదే సమయంలో 849 విమానాలు కువైట్ నుంచి బయలుదేరితే అందులో 1,13,300 మంది ప్రయాణికులు కువైట్ నుంచి బయలుదేరితే 842 విమానాల ద్వారా 1,12,200 మంది కువైట్కు వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ దేశం నుంచి బయలుదేరే ప్రయాణికులు దుబాయి, కైరో, జెద్దా, దోహా మరియు ఇస్తాంబుల్లకు ఎక్కువగా వెళుతూ ఉన్నారని చెప్పి, కువైటీ ప్రజలు ఇష్టపడే గమ్యస్థానాలు ఇవే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి టెర్మినల్ 1 ద్వారా 723 విమానాల ద్వారా 90,200 మంది ప్రయాణికులు బయలుదేరుతూ ఉంటే, టెర్మినల్ 4 ద్వారా 406 విమానాల ద్వారా 65,300 మంది ప్రయాణికులు బయలుదేరుతూ ఉన్నారు. అలాగే టెర్మినల్ 5 ద్వారా 558 విమానాలలో 69,900 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించనున్నారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.